అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ని. ఇప్పుడు మన మిత్రులు, సహోదరులు చాలా మంది, అలాగే అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ములు, అలాగే పెద్దవాళ్ళు కూడా అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మీరు చాలా సమస్యలకి పరిష్కారం సింపుల్ గా తెలియజేస్తే బాగుంటుందని అడిగారు. దాన్ని బట్టి నేను రీసెర్చ్ చేయడం జరుగుతుంది, బుక్స్ అన్ని రెఫర్ చేయడం జరుగుతుంది, పెద్దలు చెప్పినవన్నీ వినడం జరుగుతుంది. అన్నిటిలోని మనకి ఇంట్లో దొరకాలి, సులువుగా దొరకాలి, పేదవారు కూడా చేసుకునే విధంగా ఉండాలి అనేది నా మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు ఒక తల్లి పెట్టింది మెసేజ్, నాయన అంటే నన్ను కొడుకులా భావించి పెట్టారు, దానికి చాలా సంతోషిస్తున్నాను. గొంతు ఇన్ఫెక్షన్ ఉందట వాళ్ళ బిడ్డకి. అయితే అది పోవాలి అంటే ఏం చేయాలి అంటే దానికి ఇప్పుడు సులువైన పరిష్కారం తెలుసుకుందాము. దానికి అద్భుతమైన మెడిసిన్ ఏమిటంటే ఒకే ఒక్కటి నిత్యం మనం చూస్తూనే ఉంటాం, అది నేరేడు చెట్టు. నేరేడు చెట్టు కూడా తేవాల్సిన పని లేదు, జస్ట్ ఒక ఆకు తీసుకొస్తే చాలు. ఈ నేరేడు ఆకుని తీసుకొచ్చి కచ్చాపచ్చాగా దంచేస్తాము. ఒక గ్లాసు నిండా నీళ్లు పెడతాము, లేదంటే టీ కప్పు 2 టీ కప్పులు నీళ్లు పెట్టి ఈ కచ్చాపచ్చాగా దంచిన నేరేడు ఆకును అందులో పడేస్తే మరిగి 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 ఒక కప్పుకు వచ్చేస్తుంది. ఈ నీటిని ఏం చేయాలి అంటే చెప్తాను, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ నీటిని గొంతులో వేసుకొని అని చెయ్యాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ గొంతులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అంతా నాశనం అయిపోతుంది. దీంతో పాటు ఏం చేస్తారంటే అదే నేరేడు చెట్టు పుల్లను తీసుకొచ్చి పళ్ళు తోవిస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల మీకు వచ్చే రిజల్ట్ ఎంత బాగుంటుందంటే నేరేడు పుల్లతో పళ్ళు తోవడం వల్ల పళ్ళు కదులుతున్నవి కూడా గట్టి పడిపోతాయి. తర్వాత నాలిక మీద ఉన్న ఇన్ఫెక్షన్ అంతా పోతుంది. నేరేడు చెట్లో అద్భుతం, మహా అద్భుతం. అందుకే జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే అన్నారు. జంబూ ద్వీపం అని మన భారతదేశానికి పేరు రావడానికి కూడా జంబూ ఫలం అంటే నేరేడు పండు అనమాట. మరి కాబట్టి ఇంత అద్భుతమైన విషయాన్ని మీ వల్ల నేను కూడా తెలుసుకొని తెలియజేసే అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు. తప్పకుండా నన్ను ఫేస్బుక్ లో ఫాలో అవుతూ ఉండండి. ప్రదీప్ వానపల్లి అనే పేజ్ లో ఉంటాను. యూట్యూబ్ లో అయితే ప్రదీప్ వానపల్లి అని కొడితే నా ఛానల్ వస్తుంది, సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని విలువైన విషయాలు కూడా చెప్తాను. కింద డౌట్లు ఉంటే దయచేసి మెసేజ్ పెట్టండి. నాకు అవకాశం ఉన్నంత వరకు తెలియజేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.